కాలా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం. పా రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 140 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. యావరేజ్ టాక్ తెచ్చుకొని 159 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి పర్లేదు అనిపించింది. కానీ ఇప్పుడు కాలా సాధించిన విజయం చూసిన వాళ్ళందరూ కాలా అదిరిపోలా అంటున్నారు. కాలా ఇప్పుడు ఓ అద్భుతం సాధించింది. బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఇటీవల 21st సెంచరీ 25 బెస్ట్ మూవీస్ లిస్ట్ని రిలీజ్ చేసింది. ఈ లిస్ట్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ చిత్రంగా కాలా సరికొత్త రికార్డ్ నెలకొంది. సైట్ అండ్ సౌండ్ ఫిలిం ఆఫ్ ది సెంచరీ మ్యాగజైన్ 21వ శతాబ్దం మొదటి 25 సంవత్సరాల నుండి 25 చిత్రాలను ఎంపిక చేసి ప్రకటించింది. ప్రతి సంవత్సరం నుంచి ఓ చిత్రాన్ని ఎంపిక చేసి ఈ లిస్ట్లో పెట్టారు. 2018 సంవత్సరానికి కాలా చిత్రం ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. 2018లో బ్లాక్ పాంథర్, రోమా, గ్రీన్ బుక్ లాంటి హాలీవుడ్ చిత్రాలు, అంధాధున్ లాంటి బాలీవుడ్ మూవీ, మహానటి లాంటి టాలీవుడ్ మూవీలు రిలీజ్ అయ్యాయి. కానీ ఇవేవి ఈ లిస్ట్లో చోటు దక్కించుకోలేదు. 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు 25 ఏళ్లలో భారతదేశం నుంచి ఎన్నో చిత్రాలు ప్రపంచాన్ని షేక్ చేశాయి. లగాన్ చిత్రం ఆస్కార్ అంచుల దాకా వెళ్ళొచ్చింది. ఆర్ఆర్ఆర్ ఏకంగా ఆస్కార్ వేదిక ఎక్కేసింది. దేవదాస్ చిత్రం కేన్స్లో సందడి చేసింది. లంచ్ బాక్స్ మూవీ ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శింపబడింది. ఇవి ఇలా ఉంటే బాహుబలి, దంగాల్, 3 ఇడియట్స్ లాంటి చిత్రాలు వరల్డ్ వైడ్గా ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేశాయి. ఈ సినిమాలు ఏవి కూడా ఈ లిస్ట్లో చోటు దక్కించుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీటన్నిటినీ పక్కన పెట్టి కాలా చిత్రానికే పట్టం కట్టడానికి కారణాలు ఏంటో తెలియరావడం లేదు. కాలా చిత్రంలో రజనీకాంత్, నానా పటేకర్, హ్యూమా కురేషి, ఈశ్వరీరావు, సముద్రఖని లాంటి స్టార్ పెర్ఫార్మర్లు యాక్ట్ చేశారు. కుల అణచివేత, భూ కబ్జా లాంటి సమస్యల నేపథ్యంలో సాగిన ఓ హీరో సెంట్రిక్ చిత్రం ఇది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్కి, సౌండ్ ఎఫెక్ట్స్కి ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఓ యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకున్న ఈ సూపర్ స్టార్ చిత్రం ఇప్పుడు ఈ అరుదైన గౌరవం అందుకోవడంతో ఈ సినిమా గురించి అన్ని చోట్ల తెగ వెతికేస్తున్నారట మూవీ లవర్స్ అండ్ రజనీ ఫ్యాన్స్.